హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలన్నా ఇండియా నుంచి కువైట్కి రావాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో జెజర్ ఎయిర్వేస్కి కానీ కువైట్ ఎయిర్వేస్కి కానీ టికెట్ బుక్ చేసుకున్నారంటే కంపల్సరీగా మీరు వెళ్ళాల్సిన డేట్కి మీరు వెళ్ళిపోవచ్చు. వేరే ఫ్లైట్లకు ఒకవేళ మీరు టికెట్లు బుక్ చేసుకుంటే ఆ ఫ్లైట్లు తిరుగుతాయా తిరగవు అనేది నమ్మకం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి గమనించండి. మీరు ఎవరైనా ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే జెజర్ ఎయిర్వేస్కి కానీ కువైట్ ఎయిర్వేస్కి కానీ ఈ 2 ఫ్లైట్లకే టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నిన్న ఉమన్ ఎయిర్వేస్ క్యాన్సిల్ అయిపోయింది. నిన్న ఉమన్ ఎయిర్వేస్కి వెళ్ళే వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. నిన్న ఇతిహాద్ ఎయిర్వేస్ ఎయిర్ అరేబియా ఫ్లైట్లు తిరిగాయి. మొన్న 2 రోజులు అయితే కనుక ఇతిహాద్ ఎయిర్వేస్ ఎయిర్ అరేబియా క్యాన్సిల్ అయిపోయింది. వేరే కంట్రీ నుంచి కువైట్కి వచ్చే ఫ్లైట్లు వస్తాయా రావనేది నమ్మకాలు అయితే లేవు, నమ్మకం అయితే లేదు. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందింది అనుకోండి, కువైట్లో సిచ్యువేషన్ కొద్దిగా క్రిటికల్గా ఉంది, కువైట్లో ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం ఉంది, ఈ టైంలో ఫ్లైట్ వెళ్ళడం మంచిది కాదని వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందిందంటే వాళ్ళు రాకుండా ఆపేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఒకవేళ ఇతిహాద్ ఎయిర్వేస్కి కావచ్చు, ఉమన్ ఎయిర్వేస్కి కావచ్చు, గల్ఫ్ ఏరియా కావచ్చు, ఎయిర్ అరేబియా కావచ్చు టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, మీరేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళింటారు, మీ టయానికి మీరు ఆ ఫ్లైట్ వస్తుందో రాదో నమ్మకంలే, లాస్ట్లో వాళ్ళు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేస్తారు. అప్పుడు మళ్ళీ మీరు రిటర్న్ రావాల్సి ఉంటుంది. అందువల్ల మీరు కంపల్సరీగా మీరు వెళ్ళాల్సిన రోజు మీరు వెళ్ళాల్సిన డేట్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జెజర్ ఎయిర్వేస్కి కానీ కువైట్ ఎయిర్వేస్కి కానీ టికెట్ బుక్ చేసుకుంటే చాలా మంచిది. వేరే ఫ్లైట్లకు మీరు ఒకవేళ బుక్ చేసుకుంటే అవి తిరుగుతాయా తిరగవు అనేది నమ్మకం అయితే లేదు. ఎమిరేట్స్ అయితే ఈ నెల లాస్ట్ వరకు క్యాన్సిల్ అయిపోయిందని ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. మళ్ళీ ఇంకా పొడిగిచ్చారు వాళ్ళు. ఆగస్ట్ 20వ తేదీ వరకు కూడా ఎమిరేట్స్ ఫ్లైట్ అనేది కువైట్కి అయితే రాదు, క్యాన్సిల్ అయిపోయింది. ఈ రోజు అప్డేట్ కూడా వచ్చింది. కువైట్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళు కానీ ఇండియా నుంచి కువైట్ వచ్చే వాళ్ళైనా సరే ఒక రోజు ముందు, రేపు మీకు ఫ్లైట్ అనుకోండి, ఈరోజు సాయంత్రంగా ఫోన్ చేసి కనుక్కోండి ట్రావెల్స్ వాళ్ళకు, అన్న రేపు మేము జెజర్ ఎయిర్వేస్కి వెళ్ళాలి, లేదా ఇతిహాద్ ఎయిర్వేస్కి వెళ్ళాలి, గల్ఫ్ ఏరియాకి వెళ్ళాలి, లేదా ఉమన్ ఎయిర్వేస్కి వెళ్ళాలి, మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ ఉందా, క్యాన్సిల్ ఏమైనా అయిందా అనేది కంపల్సరీగా కనుక్కోండి. మళ్ళీ మార్నింగ్ కూడా ఒక 4-5 గంటల ముందు ఫోన్ చేసి కనుక్కొని ఆ తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు ఈ ఫ్లైట్లు ఆగిపోతాయో నమ్మకాలు లేవు. ఈ జెజర్ ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్ అయితే 1 గంట వెనక ముందు నడుస్తున్నాయి, ఒక్కొక్కసారి 1-2 గంటలు లేట్గా కూడా జెజర్ ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్ అయితే వెళ్తున్నాయి వస్తున్నాయి. మిగతా ఫ్లైట్లు అయితే నమ్మకాలు లేవు, అవి కువైట్కి వస్తానయా లేదా అనేది అయితే నమ్మకాలు లేవు. కాబట్టి మీరు ముందుగానే క్లారిటీ తీసుకోండి. మీరు ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జెజర్ ఎయిర్వేస్కి కానీ కువైట్ ఎయిర్వేస్కి కానీ చేసుకోండి. రేపు నెల నుంచి చాలా తగ్గిపోయినాయి టికెట్ రేట్లు. మీకు కావాలంటే రేపు వీడియో చేస్తాను నేను, ఆగస్టు నెలలో టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది రేపు వీడియో కూడా పెడతాను. టికెట్ రేట్లు అయితే చాలా తగ్గున్నాయి. జెజర్ ఎయిర్వేస్ 120 దినాలు 130 దినాలకే మీకు బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ మీకు టికెట్ వచ్చేస్తుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 160-170 దినాలు అయితే ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే కనుక కువైట్ ఎయిర్వేస్ కానీ జెజర్ ఎయిర్వేస్ కానీ చేసుకోండి. మిగతా ఫ్లైట్లో కూడా 100 దినాల పైన ఉంది టికెట్, తక్కువేం లేదు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే జూలై 25వ తేదీ వరకు క్యాన్సిల్ అయిపోయినాయని ముందుగానే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజుతో జూలై 25 అయిపోయింది. ఇంకా రేపటి నుంచి 26వ తేదీ నుంచి తిరుగుతాయా తిరగవు అనేది రేపు తెలుస్తుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో ఫ్లైట్ కూడా తిరుగుతూ ఉంది. చాలా మంది ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఉన్నారు. నేను కూడా లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పా, ఆ రోజు అయితే ఇండిగో ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయి ఉండింది, మళ్ళీ తిరుగుతున్నది. ఏ ఫ్లైట్ ఎప్పుడు తిరుగుతుందో నమ్మకాలు అయితే లేవు. అందువల్ల మీరు ఒక రోజు ముందే కాల్ చేసి కనుక్కోండి మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఉందా లేదా అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మనం ఆగస్టు నెలలో టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతాను. రేపు మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి.